ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 25, 26, 27 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావట్లేదు? మీరు ఎంత నిజాయితీగా ఉంటున్నప్పటికీ కూడా నమ్మకం ఎవరికీ కూడా కలగడం లేదు. ఎంత ప్రేమ ఇచ్చినా కూడా ఫలితం అనేది దక్కడం లేదు. ఇటువంటి సమస్యలు ఇది మీ యొక్క తప్పు కాదండి. ఇది మీ యొక్క బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష. కాబట్టి ఒక ముఖ్యంగా అయితే గట్టి పరీక్ష అనేది భగవంతుడు ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని పెట్టారు. మీ యొక్క ఓర్పు, మీ సహనాన్ని, మీ యొక్క నిజాయితీని, మీ యొక్క త్యాగాలను అన్నింటినీ కూడా తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రుల్లో ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేని బాధలు మీలో ఉన్నాయి. మీ కన్నీళ్ళు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయి. అయినా సరే మీరు ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలో నడవలేదు. అందుకే ఇప్పుడు భగవంతుడు మీ విధిని తిరగబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీపై ఉన్నటువంటి భారమైన ప్రభావం తొలగిపోయి మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు ఊహించని విధంగా మీ జీవితంలో అదృష్టం కలిసి రాబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ఉద్యోగ, ధన, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 25, 26, 27 తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోతుంది. మీ మీద నమ్మకం లేని వారు మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. విధి తిరగబోతుంది. విధి తిరగడం అంటే ఒక్కసారి లక్కీగా మారడం కాదండి. మీరు భరించిన ప్రతి కన్నీటికి ప్రతి సమాధానం దొరకబోతుంది. మీరు ఓడిపోయినట్లు అనుకున్నటువంటి ప్రతి క్షణం మీ యొక్క నిజాయితీ మీరు మాత్రం తయారవుతున్నటువంటి క్షణం అని మీరు మీ యొక్క విలువ తెలుసుకోలేకపోయారు. అయితే మీరు ఈ సమయంలో ఒక తుఫాను లాంటి వార్త అనేది మీరు వినబోతున్నారు. ఎందుకు? తుఫాను అంటే నాశనం కాదు. తుఫాను అంటే భద్రత, నిలిచిపోయినటువంటి గాలి, వేసినటువంటి శక్తి. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో అటువంటి ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు వినబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో ఊహకందని స్థాయిలో మీరు ఉండబోతున్నారు. మీరు ఊహించినటువంటి మార్గం కాదు, మీరు ఆశించినటువంటి రూపం కాదు, అది మీ జీవితానికి చాలా అవసరమైంది. ఆ వార్త విన్న క్షణంలో మీ చేతుల్లో అలాగే మీ యొక్క కాళ్ళలో వణుకు పుడుతుంది. మీ గొంతు ఆగిపోతుంది. మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరిగిపోతుంది. ఇది మీ మంచి వార్తనా లేదా భయపడాల్సిన
ఆ సందేహం అనేది మీకు కలుగుతుంది. కాస్త కొన్ని గంటల తర్వాత అయితే ఈ సమయంలో అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇంతకాలం తప్పుడు దారిలో ఉండేవాడిని చెప్పేసి ఆ వార్త వినగానే ఒక వ్యక్తి మీకు చెప్పినటువంటి ఆ వార్త మీకు పూర్తిగా అయితే తెలు తెలుస్తుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. కొందరికి పాత వ్యక్తిగా మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవడం కావచ్చు. మరికొందరికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం ఈ రోజుల్లో అయితే మీకు లభిస్తుంది. ఇది 2 భాగాలుగా చేస్తుంది. ముందు మీ జీవితం, మళ్ళీ మీ జీవితం తర్వాత ఒక తుఫాను లాంటి ప్రభావం అయితే ఇది భయం కాదండి. ఇది ఒక గొప్ప సంకేతం. ఇటీవల అయితే మీ జీవితంలో రాని ఒక గొప్ప మార్పు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి వల్ల ఊహించని మార్పు రాబోతుంది. అలాగే ఈ సమయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చివేసే విధంగా ఉంటుంది. మీ దిశను మారుస్తుంది. అందుకే వారు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఇంకా ఆలస్యం అయితే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళుతారే అన్న ప్రమాదం ఉంది. కాబట్టి భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చటానికి వస్తున్నాడుగా అన్నట్లుగా మీ యొక్క మనసుకు అనిపిస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం పూర్తిగా తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ శాశ్వతంగా ప్రారంభం అవుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోతుంది మీకు ఈ సమయంలో తెలుసుకుంటారు. అలాగే ఒక విషయం మీకు ఎప్పుడు కూడా అనుకుంటారండి, డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడే అలవాటు నాకు ఉంది, కానీ ఎందుకు డబ్బు నా దగ్గర నిలవడం లేదు అని. వచ్చిన డబ్బు వచ్చినట్లు పోతుంది, లేదా రావాల్సినటువంటి డబ్బు మధ్యలో ఆగిపోతుంది. అయితే ఇది యాదృచ్ఛికంగా కాదు అండి. ఇది మీరు ఎవరో నమ్మిపోయి ఉండవచ్చు, లేదా ఎవరికో మీరు సహాయం చేసి తిరిగి పోవచ్చు. మీకే రావాల్సినటువంటి డబ్బు మీరు విడిచిపెట్టాలనుకొని ఉండవచ్చు, మీ మంచితనమే, కానీ అది మీకు బరువుగా మారింది. అయితే ఆ బరువు అనేది ఈ రోజున పూర్తిగా అయితే తొలగిపోతుంది, నెమ్మదిగా తగ్గిపోతుంది. పాత బాకీలు కూడా ఇప్పుడు ఊహించని విధంగా మీకు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఎప్పుడో మర్చిపోయినటువంటి డబ్బు కూడా ఇప్పుడు మీకు తిరిగి చర్చలకు వస్తాయి. ఎవరో మీకు ఊహించని సమయంలో ఈ రోజున ఊహించని విధంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అది ఒక్కసారిగా ధనవంతులు చేయడం కాదండి, ముఖ్యంగా మీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించేటువంటి మీకు సహాయం చేయాలని భగవంతుడు ఏదో ఒక రూపంలో అయితే మీ ముందుకు రాబోతున్నారు. భయాన్ని తగ్గించడానికి వస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోలేనటువంటి రాత్రులు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రాత్రులన్నీ కూడా పూర్తి అయ్యి మీ మనసుకు ప్రశాంతతను ఇవ్వటానికి వస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో అయితే యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే ఊహించని మార్పు అయితే ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఊహించని విధంగా ఒక అదృష్టం మీకు కలిసి రాబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది. అలాగే మీ జీవితంలో ఊహించని మార్పులు కూడా ఇప్పుడు మొదలు కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు అయితే మీ లోపల చాలా ఆసక్తికరమైన సందేహాలకు కారణం అవుతాయి. ఈ రోజున ఒక బంధం అనేది ఒక గాయాన్ని పూర్తిగా పోల్చబోతుంది, శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వబోతుంది. దాంపత్య విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, లేదా మీకు ఏదైనా తెలిసిన ప్రేమకు సంబంధించిన గాయం ఏదైనా ఉండి ఉండవచ్చు, పూర్తిగా ఈ సమయంలో మారబోతుంది. అలా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ముఖ్యంగా మీరు
ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మీరు కోరుకున్నటువంటి మాట ఈ రోజున నిజమవుతుంది. అయితే ఇక్కడ ఒక నిజం అనేది మీకు బయటపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రేమను అడగడం, మీరు ప్రేమను ఎంచుకోవడం, ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ మీకు అవసరమైనటువంటి విధంగా, అంటే అలా రకరకాలుగా అయితే ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. కాబట్టి ఈ సమయంలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ సమయంలో చెప్పి అనుకుంటే అలా ఉండదు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా మీ వెనకాల ఉంటూ మీరు పెట్టింది తింటూ మీ గురించే చెడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అలాగే మీ యొక్క రహస్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు మాత్రం ఎవరితో పంచుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా కొన్ని లాభాలు రావచ్చు. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి సపోర్ట్ అయితే ఎంతగానో మార్చివేసే విధంగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో అయితే మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. పాత బాకీలు వసూలు అవ్వడం, లేదా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావడం అనేది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల్లో ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పు అనేది ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ధనుస్సు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.